నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటో తెలుసా? ఎంతసేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పదోన్నతి పొందిన వారితో మాటామంతి నిర్వహించారు అంటున్నారు కానీ ఎక్కడ చూసిన మీడియా మొత్తం అదే. కానీ కాకపోతే స్పాట్లో ఆయన తీసుకున్న డెసిషన్స్ మాత్రం ఎవ్వరు హైలైట్ చేయట్లా. మనం చేసుకుందాం, వాళ్ళెవరు చేయకపోతే ఏమైంది, మనం హైలైట్ చేసుకుందాం. ఆయన స్పాట్లో ఎటువంటి విషయాలు విన్నారు, దానికి ఎటువంటి డెసిషన్స్ స్పాట్లో తీసుకున్నారు అనే దాని మీద ఈ రోజైతే మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోను మీరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు అనేది 10 మందికి తెలియాలి. అక్రమార్కులు కానీ లేకపోతే సరిగ్గా పనిచేయని వాళ్ళకి కానీ ఇది చేరాలి. ఖచ్చితంగా అమ్మో పవన్ కళ్యాణ్ మామూలు వాడు కాదన్న విషయం వాళ్ళకి తెలుసు. అమ్మో ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారా అనే భయం అయితే వాళ్ళలో కలగాలి. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఒక మాట అయితే చెప్పారు. ఏమని అంటే, నేను మీకు పదోన్నతి కల్పిస్తే మీరు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు కదా, మరి మీ దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు కూడా అంతే సంతోషంతో మా సమస్యకి పరిష్కారం దొరికింది అన్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళాలి. అదొక్కటే నేను కోరుకునేది. ఇంకో విషయం ఏంటంటే, మీకు పదోన్నతి ఎందుకు కల్పించాము అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. వాళ్ళు పని చేయరు. వాళ్ళతో పని చేయించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళకేం కావాలో మనం చూడాలి. అప్పుడు వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు అన్న విధంగా మేమైతే పదోన్నతులు కల్పించాం. మేం చేయాల్సిన పనులు మేం చేసాం, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈసారి ఏం జరిగింది అంటే, ప్రతిసారి లాగా ఎక్కడైనా సరే సభలు పెడతారు, సమావేశాలు పెడతారు, లేకపోతే ఇటువంటి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన ఈ మాటా మంత్రి కార్యక్రమం మాత్రం నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిదీ అక్కడ నార్మల్గా కూర్చున్నారు, చుట్టుపక్కల అధికారులందరినీ కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, అంతా నేనే కాదు, నా వెనకాల ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులైతే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు చెవిలో జోరీగల్లా సార్ ఏదో చేద్దాం సార్, ఇలా చేద్దాం సార్, అలా చేద్దాం సార్ అంటే, అరే ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా, ఇటువంటి పనిచేసే అధికారులు ఉన్నారా అని అనిపించి నేను కూడా జస్ట్ నేను చెప్పింది ఒకటే లైన్, మిగతా అంతా పనిచేసింది మాత్రం నా వెనుకున్న వాళ్ళు అంటూ ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కో విధంగా పేరు పెట్టి చెప్పడం అంటే ఎక్కడైనా సాధ్యం ఉందా? ఇప్పుడు ఎక్కడైనా ఒక మంత్రి ఒక పని చేశాడు అంటే ఎంతసేపు కటౌట్లన్నీ కూడా ఆ మంత్రి పేరు మీదే ఉంటాయి, వెనక వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నిన్న ఆ సమావేశంలో అసలు ఒక్కొక్క అధికారి గురించి ఎంత బాగా చెప్పారు. ఎక్కడైనా ఉందా ఇలా చెప్పారు ఈ పలానా అధికారి పేరు ఈ విధంగా ఎక్కడైనా ఇంతకు ముందు, ఇప్పుడు ఈ 18 నెలల్లో అయినా సరే ఇంతకు ముందు ఈ అధికారులు అంటూ వాళ్ళ పేర్లు చెప్పిన ఏ సభ అయినా ఏ సమావేశమైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నిన్న మాత్రం చాలా పర్టికులర్గా ఒక్కొక్క అధికారి ఏం చేశారు అనేది ఎంత వివరంగా చెప్పుకుంటూ వచ్చారు అంటే అంత వివరంగా చెప్పారు. అయితే అంతటితో ఆగలా, ఒక్కొక్కళ్ళు వాళ్ళకున్న సమస్యలు చెబుతూనే డిప్యూటీ సీఎం గారు మీ దయ వల్ల మేము ఇలా ఉన్నాం, ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ అనేవాళ్ళు ఇప్పుడు కాదు పవన్ రాజ్ శాఖ అంటున్నారని కొంతమంది అంటే, ఇంకో మరికొంతమంది ఏమంటున్నారు, సార్ మీరు రీల్లో కాదు సార్ హీరో, రియల్లో కూడా హీరోనే సార్ అంటూ పొగడతల వర్షం కురిపించారు. ఇంకొంతమంది అయితే మీది తినాలే మాది తినాలే అన్నట్టుగా, మీది పశ్చిమ గోదావరి జిల్లా మాది పశ్చిమ గోదావరి జిల్లా, మా పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మీరు అక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది సార్ అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తే ఒక పెద్ద ఆవిడ మాత్రం ఎంత మంచి మాట చెప్పింది అంటే, సార్ సర్పంచులు ఎవరు కూడా ఈ గ్రీన్ అంబాసిడర్ని పట్టించుకోవట్లేదు సార్, జీతాలు ఇవ్వట్లేదు సార్, సర్పంచులు వాళ్ళ విధులేంటో మర్చిపోతున్నారు సార్, ఈ పారిశుధ్యానికి సంబంధించి నీటి కొరతకు సంబంధించి రోడ్లకు సంబంధించి ఏమైనా అడుగుతున్నా కూడా అరే ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నాం, మేము తర్వాత చేస్తాం, ఇప్పుడు ఆ సంతకాలు పెట్టేది తర్వాత ఇద్దాంలే అన్నట్టుగా కనీసం ఈ గ్రీన్ అంబాసిడర్ సార్ గ్రామాల్లో ఈ చెత్తను తీసుకెళ్లే వాళ్ళు సార్, ఈ గ్రామాలని వాటిని రోడ్లని శుభ్రంగా ఉంచేవాళ్ళు గ్రీన్ అంబాసిడర్లు సార్ అన్నట్టుగా వాళ్ళకి జీతాలు సకాలంలో ఇవ్వట్లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే 6,000 రూపాయలు సరిపోవట్లేదు అనగానే మీ చొరవతో ఇంకొక 4,000 రూపాయలు వాళ్ళ హెల్త్కి ఇస్తున్నారు సార్, కాకపోతే వాళ్ళకి జీతాలు సకాలంలో వెళ్ళట్లేదు సార్, ఒక్క మాట మీరు సర్పంచ్లకు చెప్పండి సార్ అని ఆవిడ ఒకే ఒక మాట చెప్పారు అంతే. ఆయన వెంటనే ఏం చెప్పారు, ఏంటమ్మా ఒకసారి రిపీట్ చేయి, ఏంటి
అసలు ఆ మాట విధానం చూడండి, ఆయన అడిగిన విధానం చూడండి. ఏదో కూర్చుంటాం వాళ్ళేదో చెప్తారులే అనే విధానం పోయింది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఎంత కూలంకషంగా విన్నారు అంటే ఆయనకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పించుకుంటున్నారమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నట్టుగా. మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు చెప్పినా అర్థం కాకపోతే పక్కన కృష్ణతేజ్ గారు ఉంటే ఆయన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అన్నట్టుగా. కొంతమంది మిత్రులు చెప్పారు పాత గవర్నమెంట్ లో మనం వాలంటీర్స్ని పెట్టినప్పుడు కూడా అప్పుడు మీటింగ్స్ లో కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను సార్. ఆ రోజున మనం అడిగినప్పుడు వాలంటీర్స్ కి పాలసీ మ్యాటర్ అమ్మా నువ్వు కూర్చొని నన్ను కూర్చోబెట్టడం జరిగింది సార్. అందువల్ల వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ లేక ఈ రోజు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సార్. తమరికి నేను విన్నవించుకునేది ఏంటంటే చాలా పంచాయతీలు సార్ గతంలో పాత గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ కి పిలిచారు సార్ మమ్మల్ని. రివ్యూ మీటింగ్ పిలిచినప్పుడు నేను లేచి అడిగాను సార్ వీళ్ళందరికీ కూడా మీరు నెలకు 6,000 ఇచ్చినట్టుగా హరిత రాయబారులు కూడా 6,000 ఇవ్వచ్చు కదా అని అడిగితే ఇది పాలసీ మ్యాటర్ అమ్మా మీరు మాట్లాడకూడదని కూర్చోబెట్టారు సార్. సో అది ఆ కొరత ఎప్పుడు బాధిస్తానే ఉండేది సార్. ఈ వాలంటీర్లు ఏమీ చేయకుండా నాయకుల దగ్గర ఉండి అలా జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు పగలల్లా కష్టపడి వీళ్ళకి 6,000 ఇవ్వలేకపోతున్నామని. అయితే ఇప్పుడు తమరి దయ వల్ల కమిషనర్ గారు మాకు వాళ్ళకి హెల్త్ ఎలవెన్స్ కింద కూడా ఇంకొక 4,000 ఇవ్వమని చెప్పారు సార్. కొంతమంది సర్పంచులు అయితే ఆ రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో మీరు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యతలు ఏమిటి అని నేను సర్పంచులు అడిగినప్పుడు ఎవరూ కూడా మేము పారిశుధ్యం మా ప్రధాన బాధ్యత, డ్రింకింగ్ వాటర్ మా బాధ్యత అని చెప్పేవారు కాదు సార్. చెక్ బుక్ మాకు సంతకాలు పెడతామే పని, ఇవన్నీ మాకు పని లేదు అని విసురుకునేవారు సార్. ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి. అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్. అది మీరు అంటున్నారా? లేదు, అది యూనో ఇట్స్ చాలా పర్టినెంట్ పాయింట్, అంటే చాలా పరిగణించాల్సిన అంశం. అసలు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా? ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసైతే ఈ మధ్యకాలంలో ఎవరు ఇటువంటి వాళ్ళు లేరు. ప్రతి సమస్యని అంత వివరంగా వినటమే పెద్ద గొప్ప. కానీ వెంటనే స్పాట్ డెసిషన్ ఏంటి అంటే అవునా సర్పంచులు ఇవ్వట్లేదా, సరే అయితే సర్పంచులకు సంబంధం లేకుండా ఈ గ్రీన్ అంబాసిడర్లకు తప్పకుండా జీతాలు వచ్చేలాగా చేద్దాం. ఎందుకు అంటే గ్రామాల్లో ఈ గ్రీన్ అంబాసిడర్లు చాలా ఇంపార్టెంట్. కష్టపడుతున్న వాడికి రూపాయి వెళ్ళకపోతే ఎలా అమ్మా? ఖచ్చితంగా వాళ్ళు నా దృష్టిలో ఉన్నారు, వాళ్ళ కోసం నేను శ్రమిస్తాను, వాళ్ళ కోసం నేను ఆలోచిస్తాను. తప్పకుండా నేను ఈ సర్పంచులకు సంబంధం లేకుండా నేను ఖచ్చితంగా చేస్తాను. గ్రీన్ అంబాసిడర్లకి జీతాలకు సంబంధించి సర్పంచులకు సంబంధం లేకుండా వాళ్ళ పై స్థాయి వాళ్ళు ఇచ్చేలాగా ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే తీసుకుంటాను. నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఇంతటితో ఆపారా? ఆపల. పదోన్నతులు పొంది రిటైర్ అవుతున్న ఉద్యోగులు మీరు అలా ఉండకండి. మీకు గ్రామాల్లో సంబంధించిన ప్రతి విషయం మీద అవగాహన ఉంది, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది కాబట్టి మీరే ఎందుకు పోటీ చేయకూడదు సర్పంచుల కింద? ఒకసారి చెప్పండి. ఇంకా మనం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు కదా, ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు పోటీ చేయకూడదు? భలే ఆలోచన కల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు అంటూ ఆవిడ చెప్పారు. కొంతమంది అయితే మాట్లాడారు. ఇంకొకరు ఏం చెప్పారు అంటే సార్ ఒక్కొక్క కుర్చీకి ఒక్కొక్క రేటు ఉంటుంది సార్, ఆ రేట్లు మేము చెల్లించుకోలేదు గతంలో, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? మేము ఈ స్థాయిలోనే ఈ విధంగా ఈ పొజిషన్లోనే రిటైర్ అయిపోతామా అనుకున్న టైంలో మీరు వచ్చారు సార్, ఆపద్ బాంధవుళ్ళ మా కుర్చీ మాకు ఇప్పించారు సార్. ఒకప్పుడు కుర్చీకి ఇంత రేటు ఉండేది సార్, లేకపోతే ప్రమోషన్ కూడా ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చేది సార్, కనీసం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా డబ్బులు పెడితే కానీ పని అయ్యేది కాదు సార్. ఏంటి సార్ అనుకున్న టైంలో భలే వచ్చారు సార్ మీరు, మీ దయ వల్ల నా కుర్చీ నాకు దక్కింది సార్ అంటూ కొంతమంది ఆనందం అయితే వ్యక్తం చేశారు. కొంతమంది అయితే సార్ జీతాలు రావట్లేదు సార్ అంటే స్పాట్ డెసిషన్, వీళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా అమలు అయ్యేలాగా కార్యాచరణ రూపొందిస్తాము అంటూనే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కొంతమందికి జీతాలు రాలేదు, ఒక 600 మందికి అనగానే వెంటనే వాళ్ళకు జీతాలు రిలీజ్ చేయండి అంటూ ఆదేశాలు స్పాట్లోనే ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఎక్కడైనా జరిగిందా? ఒక సమస్య దృష్టికి తీసుకొస్తే అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం, తర్వాత చూద్దాం అనే వాళ్ళని చూసాం. కానీ ఆయన చేతిలో ఉంది, స్పాట్లో ఆయన చేతిలో ఉంటే మాత్రం స్పాట్లో తీసేసుకుంటున్నారు డెసిషన్స్. ఈ సర్పంచ్కి
సంబంధించింది కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ జీతాలకు సంబంధించింది కానీ స్పాట్లో తీసేసుకున్నారు. ఇవెవరు హైలైట్ చేయట్లే. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మాట మంతి నిర్వహించాడు, పదోన్నతి కల్పించారు, వాళ్ళ హర్షం వ్యక్తం చేశారు అంటున్నారు తప్ప అసలు అక్కడ తీసుకున్న చర్యలు ఏంటో 10 మందికి తెలిస్తేనే కదా. ఈ సర్పంచ్లు ఇప్పుడు ఏం చేస్తారు, కరెక్ట్గా పనిచేస్తారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా పనిచేస్తారు. ఓ పక్క తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి లక్షల్లో కోట్లలో ఖర్చులు చేస్తున్నారు. సీటు విలువ ఇంత, ఈ స్థానం విలువ ఇంత అనుకుంటూ రకరకాలుగా పడుతున్నారు. ఇప్పుడు సర్పంచులకు ఉన్న హక్కులు ఇవన్నీ పోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. సో సర్పంచులు గనక ఇది గనక చూస్తే ఖచ్చితంగా పని చేయటం మొదలు పెడతారు. కరెక్ట్ టైంకి వాళ్ళకి జీతాలకి సంతకాలు చేయడం మొదలు పెడతారు. దీనికి కూడా బాధపడేవాళ్ళట. ఈ సంతకాలు పెట్టడమే పని, ఇవన్నీ చూడటమా మా పని, సంతకాలు కూడా అప్పుడు పెడదాం ఇప్పుడు పెడదాం అని ఆలోచించేవాళ్ళంట. మరి ఇటువంటి డెసిషన్ తీసుకుంటే మరి ఏ సర్పంచ్ అన్నా ఏం చేస్తాడు, అనుకున్న టైం కన్నా ముందే సంతకాలు చేసేస్తారు, ఆ గ్రామాల్లో తిరుగుతారు, పని చేస్తారు, ఏది బాగుంది ఏది బాగాలేదని సరి చేసుకుంటారు. ఇది కదా నాయకత్వ లక్షణం అంటే. కాదంటారా? మీరే చెప్పండి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. ఇలా తప్పు చేసిన వాడికి శిక్ష స్పాట్లో వేసేస్తే వాడు ఏం చేస్తాడు, స్పాట్లో వాడు కూడా పనిచేయడం మొదలు పెడతాడు. నాకు తెలిసి నేను ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచే సర్పంచ్లందరూ ఒక లైన్లో పరిగెడుతూ ఉండవచ్చని నేనైతే అనుకుంటున్నా. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.